హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో గవర్నమెంట్ స్కూల్లో మెట్రోన్ జాబ్స్ కోసం అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్, ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రిక్రూట్మెంట్ అనేది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్ రిక్రూట్మెంట్ ఇది. సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి రాజస్థాన్లోని గంగనూ డిస్టిక్లో ఉన్న సైనిక్ స్కూల్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ స్కూల్ అండి ఇది. ఈ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది అండ్ మంచిగా శిక్షణ కూడా ఇస్తారు. సో అంతేకాకుండా ఇక్కడ జాబ్స్ కూడా కల్పించి యువతకి హెల్ప్ చేద్దాము నాకు మంచి ధ్యేయంతో వీళ్ళైతే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికోసం మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనేసి ఇక్కడ ఉంది. సో 10th క్వాలిఫికేషన్స్తో అందుబాటులో ఉన్న జాబ్స్ నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూసుకుందాం. సో సైనిక్ స్కూల్ గంగనూ నోటిఫికేషన్లో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ జాబ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి PEM ఆర్ PTI కమ్ మ్యాట్రన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి, 1 year కాంట్రాక్ట్ బేస్డ్. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వసతి గృహ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు కలిగి ఉంటుంది. అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 63,758 రూపీస్ కన్సల్టేటెడ్ పే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్లో సర్టిఫికేట్ లేదా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మంచిది అనేసి చెప్తున్నారు. అండ్ రెసిడెన్షియల్ స్కూల్లో మ్యాట్రన్గా పనిచేసిన అనుభవం లేదా శిక్షణ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇంగ్లీష్ మీడియంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు బాగుండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే June 30, 2025 నాటికి అలా మీకు 18 years అనేది మినిమంగా ఉండాలి అండ్ మ్యాక్సిమం 50 years లోపు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఇది ఇక్కడ ఉమెన్స్ కూడా అంటే లేడీస్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నిజంగా ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. స్కూల్ క్యాంపస్లోనే మీకు ఉండటానికి వసతి కూడా కల్పిస్తారు అంట ఈ జాబ్కి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లోయర్ డివిజన్ క్లర్క్ LDC. సో దీనికోసం వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ పనుల కోసం అయితే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి ఇది. శాలరీ వచ్చేసి 39,015 రూపీస్గా ఉంది పర్ మంత్ శాలరీ వచ్చేసి. అండ్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి అండ్ కంప్యూటర్ ఆపరేషన్లో మినిమం మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి అండ్ టైపింగ్ స్కిల్స్ అనేది కూడా వచ్చి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 50 years మధ్యలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పోస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. సో ఇది వచ్చేసి ఆఫీస్ మేనేజ్మెంట్ దానికి సంబంధించిన బాధ్యతలతో అయితే కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 39,015 రూపీస్ పర్ మంత్ అనేది శాలరీ ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 10th క్వాలిఫికేషన్స్తో ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంప్యూటర్ అప్లికేషన్లో కొంచెం నైపుణ్యం అనేది కోరుకుంటున్నారు వీళ్ళు. అండ్ శాలరీ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే 18 to 50 years మధ్యలో ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్. సో ఇది చూసుకున్నట్లయితే SC కేటగిరీకి రిజర్వ్ చేసిన పోస్ట్ అండి, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 38,250 రూపీస్ పర్ మంత్ అనేది శాలరీ ఉంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి. ల్యాబ్ వర్క్ అనేది మీకు కొంచెం తెలిసి ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేసి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఏజ్ లిమిట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే 18 to 50 years మధ్యలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ వసతి వీళ్ళే కల్పిస్తారు. అండ్ ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సైనిక్ స్కూల్ గంగనూ వారి అఫీషియల్ వెబ్సైట్, అక్కడి నుంచి రిక్రూట్మెంట్ ట్యాబ్లో అయితే మీరు దరఖాస్తు ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 type ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, మీరు దాంట్లో ఏ జాబ్కి పెట్టాలన్నా కూడా మీరు దేనికి అదే విడివిడిగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు
సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్తో అయితే మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళు అయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 250 రూపీస్ ఉంది. అండ్ డీడీ వచ్చేసి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ జుంజుం పేరిట ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ జుంజుం బ్రాంచ్ 32040 ఇక్కడ అయితే ఈ అడ్రస్తో అయితే మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ఎలా పంపించినా అయితే వీళ్ళు అప్లికేషన్స్ అనేవి తీసుకోరు, ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పిఈఎం ఆర్పిటిఈ కమ్ మ్యాట్రన్ అండ్ క్యాపిటల్ లెటర్స్తో అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూన్ 28, 2025 లోపు అయితే మీరు ఈ అప్లికేషన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇచ్చారు. అదేంటి అంటే మీరు స్పష్టమైన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది అప్లికేషన్ ఫామ్లో తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సెలక్షన్ ప్రొసీజర్ అయినా ఎగ్జామ్ డేట్స్ అయినా ఏవైనా కూడా మీకు ఆ నెంబర్స్కి అయితే మీకు మెయిల్ ఐడీస్కి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ టీఏడిఏ లాంటివి ఎటువంటివి వీళ్ళు చెల్లించమనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ ఉంటుంది, ఈమెయిల్ ద్వారా అయితే మీకు కాల్ లెటర్ వస్తుంది దానికోసం. అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అది వచ్చేసి పిఈఎం ఆర్పిటిఐ కమ్ మ్యాట్రన్ పోస్ట్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా మ్యాట్రన్ బాధ్యతలకు సంబంధించిన నైపుణ్యాలు అయితే పరీక్షించబడతాయని చెప్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది వచ్చేసి రైటింగ్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కూడా 10th పాస్ అయ్యి ఉండి జాబ్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.